ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. ఎన్టీఆర్ ఫ్యామిలీ అంటే సినిమాలతో పాటు రాజకీయాలు అని కూడా తెలిసిందే. గతంలో ఎన్టీఆర్ కూడా తెలుగుదేశం తరపున ప్రచారం చేశారు. కానీ ప్రస్తుతం ఎన్టీఆర్ పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా ఎన్టీఆర్ దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించారు. దేవర బాలీవుడ్ ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్ బాలీవుడ్ లో కూడా పలు ఇంటర్వ్యూలు ఇచ్చారు. కపిల్ శర్మ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ కి రాజకీయాలకు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. కపిల్ శర్మ ఎన్టీఆర్ ఫ్యామిలీలో నటులతో పాటు పొలిటీషియన్స్ కూడా ఉన్నారు. మీకు ఏది ఇష్టం, సినిమానేనా లేక రెండో కెరియర్ ఉందిగా అని అడగ్గా ఎన్టీఆర్ సమాధానమిస్తూ, నా మొదటి సినిమాకు 17 ఏళ్లు. నా ఫస్ట్ సినిమా ఓపెనింగ్ అయినప్పుడు నేను నటుడిని అవుదామనుకున్నాను. నేనెప్పుడూ రెండో ఆప్షన్ ఆలోచించలేదు అని అన్నారు. మీకోసం ఫ్యాన్స్ ఓటర్లుగా మారుతారా అని కపిల్ శర్మ అడగ్గా ఎన్టీఆర్ సమాధానమిస్తూ, లేదు, ఫ్యాన్స్ టికెట్లు కొనడానికి వస్తారు, ఓటర్లుగా రారు. నేను నటుడిగా హ్యాపీగా ఉన్నాను ప్రస్తుతం అని తెలిపారు. దీంతో పాలిటిక్స్ లోకి రాను అని ఎన్టీఆర్ మరొకసారి క్లారిటీ ఇచ్చినట్టే అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.